తెలంగాణ తెచ్చుకుంది బేసిక్గా ఆత్మగౌరవంతో. అలాగే మనం తెలంగాణ అంటేనే బేసిక్గా వనరులు ఏవైతే మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా సంగీతం కానివ్వండి ప్రతిదీ. అయితే అందశ్రీ గారు అన్నమాట ఏదైతే ఉందో అంటే ఆయన బేసిక్గా గొప్ప సాహిత్యవేత్త. సో మనం ఎలా అన్నా అంటే ఆయన పాట గురించి అయితే ఆయన డెసిషన్ మేకింగ్ అనేది ఆయన ఇష్టం బేసిక్గా. కానీ ఏదైతే ఆయన కాల్ రికార్డింగ్ లీక్ అయిందో తెలంగాణలో కీరవాణిని తలదన్నే అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడా, పాటలు చేసేవాడు ఉన్నాడా అన్న వర్డ్ని మీరు అసలు ఎలా తీసుకుంటారు? దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏ రచయితకైనా తన సాహిత్యం పట్ల తను రాసుకున్న పాట పట్ల గౌరవం ఉంటుంది. అందశ్రీ గారు అంటే ఒక గొర్రెల కాపరి నుంచి ఆయన ఎటువంటి స్కూల్కి వెళ్లకుండా సరస్వతి ఆయన నోటి మీదే ఉంటుందని చెప్పి తెలంగాణలోనే కాదు తెలుగు సాహిత్యంలోనే అందశ్రీ గారిది ఒక ప్రత్యేక విశిష్టమైన వ్యక్తిత్వము. ఆయన అంటే అందరికీ తెలుగు ఒక తెలంగాణలోనే కాదు తెలుగు ప్రజలందరూ కూడా గొప్పగా ఆరాధిస్తారు ఆయన కవిత్వానికి. అలాంటి అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాట మొత్తం మమ్మల్ని అందరినీ 3 కోట్ల మందిని ఉర్రూతలూగించింది. అసలు గత ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించాలి. మరి కేసీఆర్ గారికి అందశ్రీ గారికి ఎక్కడ తేడా వచ్చిందో కానీ కేసీఆర్ గారు అధికారికంగా ప్రకటించకపోవడం బాధాకరం. మేమందరం అప్పుడు నిరసన వ్యక్తం చేసినాం. తెలంగాణ ప్రజలందరూ ఇలా అందశ్రీ గారి గొంతుతో పాడిన పాటనే అందశ్రీ గారి పాటనే తెలంగాణ గీతంగా పాడుకుంటాం. తెలంగాణ జాతి మొత్తం చాలా గొప్పగా ఉంటుంది ఆ పాట కూడా. మరి అలాంటి పాటకి అసలు తెలంగాణలో జానపదాలకి ఈ సినిమా మ్యూజిక్ అవసరం లేదు వాస్తవానికి. ఇప్పుడు ఏ మ్యూజిక్ మైకేల్ జాక్సనో ఏ పాపో వచ్చి కొట్లే, ఇక్కడ పల్లెలో శ్రమ సంస్కృతి నుంచి చెమట చుక్కల నుంచి వచ్చిన పాటలే. బండినక బండి కట్టి ఏ బండ్లో పోతో కొడక నైజాము సర్కారోడా నాజీల మించిరోడా అని చెప్పి సుద్దాల హనుమంత గారు రాసిన పాట కావచ్చు. పల్లె కన్నీరు పెడుతుందని గోరేటి వెంకన్న గారు రాసిన పాట. రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రావడానికి గోరేటి వెంకన్న పాట ఒకటి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట మన అందశ్రీ గారే రాశారు. ఇక్కడ ప్రతి ఊర్లో ఒక కవులు ఉన్నారు. ప్రతి పాటలో తల్లి పాట, శ్రమజీవుల పాట నుంచే ఇక్కడ సంస్కృతి సాహిత్యము తెలంగాణ ఆట మాట పాట ధూమ్ధాములు ఎన్ని వచ్చినాయి. అయితే అందశ్రీ గారు మొన్న తన పాటకి కీరవాణి లాంటి గొప్ప ఆస్కార్ అవార్డు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలని కోరుకోవడం తప్పులేదు. అది ఆయన ఒక్కడి పాటగా చేసుకోలేదు. తెలంగాణ ప్రజలందరూ దాన్ని ఓన్ చేసుకున్నారు. 4 కోట్ల ప్రజలు ఆ పాటని నిత్యం పాడుతున్నప్పుడు అది అందశ్రీ గారు పాట కాదు, తెలంగాణ ప్రజల ఆస్తి అయిపోయింది. అలాంటి పాటకి తెలంగాణలో ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళతో పెట్టుకుంటే బాగుండేది. కీరవాణి గారు గొప్ప సంగీతవేత్త, ఆయన ఆస్కార్ అవార్డు వచ్చింది, ఆయన అంటే రెస్పెక్ట్ ఉంటుంది ఎప్పటికీ సంగీతానికి. బట్ ఇక్కడ ఏమైందంటే తెలంగాణ అనేది 60 సంవత్సరాలు అస్తిత్వ పోరాటంలో ఆత్మగౌరవ పోరాటంగా వచ్చింది. ఆంధ్ర తెలంగాణ నుంచే కదా. అసలు ఆంధ్రాలతో గొడవ లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు? ఆంధ్రలో ఆధిపత్యం పోవాలి. కోస్తా ఆంధ్ర కమ్మలు, రాయలసీమ రెడ్లు, నెల్లూరు రెడ్ల మజిల్ పవర్, నెల్లూరు రెడ్ల మనీ పవరు, రాయలసీమ రెడ్ల మజిల్ పవరు, కోస్తా కృష్ణా గుంటూరు జిల్లాల కమ్మవారి యొక్క మనీ పవర్. ఈ డామినేషన్ తోటే కోస్తా ఆంధ్ర ప్రజలతో కాదు పెట్టుబడిదారులతోటి ఈ పత్రికా ఛానళ్ళు ఓనర్లు ఈ పొలిటీషియన్స్ తెలంగాణ వనరుల మీద దోపిడీ చేస్తున్నారు, పెత్తనం చేస్తున్నారు అని చెప్పి కొట్లాడుతున్నారు. మరి అలాంటిది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక 4 కోట్ల ప్రజల గొంతుకైన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటకి తెలంగాణలో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అనడము, అందశ్రీ గారు కీరవాణి గారితో పోల్చుతూ తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడడంతో వివాదమైంది. ఇప్పుడు వాస్తవానికి ఇది అందశ్రీ గారు ఒక్కరు తీసుకున్న డెసిషన్ అనుకోవట్లేదు నేను. ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడ కూర్చొని రాఘవేంద్రరావు గారితో మన కీరవాణి గారితో మాట్లాడిన ఫోటోలు మేము చూసినాం. ఆడ కూర్చున్న కోదండరామ్ గారు ఒకరు, జేఏసీ రఘు గారు తప్ప తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మన అద్దంకి దయాకర్ ముగ్గురు తప్ప ఎవరు ఉద్యమంలో లేరు. ఇప్పుడు రాఘవేంద్రరావుకి తెలంగాణ ఉద్యమంతో ఏం సంబంధం? కీరవాణి గారికి తెలంగాణ ఉద్యమం ఏం సంబంధం? వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, సినిమా డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళ టాలెంట్కి వాళ్ళ గౌరవంకి తగ్గం. బట్ ఇక్కడ కొన్ని లక్షల మంది ప్రజల త్యాగాల రక్తతర్పణ నుంచి వచ్చిన తెలంగాణలో కనీసం తెలంగాణ గీతానికి మాకు మ్యూజిక్ డైరెక్టర్ లేరా అనేది తెలంగాణ ప్రజలందరిలో ఒక ఆత్మగౌరవ సమస్య. ఇది కీరవాణి గారు అసలు దీనిలో ఇన్వాల్వ్ చేయడమే తప్పు. తెలంగాణ ఆ ముఖ్యమంత్రి గారికి తెలిసి జరిగిందా మరి తెలియక జరిగిందా కానీ ముఖ్యమంత్రి గారిదే బాధ్యత. అంటే తెలంగాణని తక్కువ చేసి మాట్లాడిన అందశ్రీ మాటల గురించి మీరు ఏం చెప్తారు? మరి ఆయన మాట అందశ్రీ గారు మాట్లాడింది వాస్తవానికి నేను వినలేదమ్మా ఏం మాట్లాడారో. కానీ అందశ్రీ గారు నాకు వ్యక్తిగతంగా బాగా పరిచయం, ఒక సొంత అన్నలా అంటాడు, మా ఇంటికి రెగ్యులర్గా వస్తుంటారు. నేను కూడా చాలా గౌరవిస్తా, ఇష్టపడతా. నేను 2001లో జైలుకి వెళ్ళినప్పుడు తెలంగాణలో ఫస్ట్ నేను జైలుకి వెళ్ళినప్పుడు మా రూమ్కి క్యాంపస్కి వచ్చింది ఆయనే. అప్పటిదాకా ఆయన ఎవరో తెలియదు. కాకపోతే తెలంగాణలోని మ్యూజిక్ డైరెక్టర్లని కించపరిచే విధంగా మాట్లాడారు అని అంటున్నారు. అది వాస్తవం అయితే మాత్రం తప్పే. అది ఎవరు మాట్లాడినా కూడా తప్పే. ఒక్కసారి విందామా సార్? మనం చెప్పడం
ఒకసారి విందాం సార్ ప్లీజ్. అన్న నమస్తే, నేను ప్రేమరాజ్. చెప్పండి సార్. నాకు పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది. ఈ పాట పెట్టాలని మేము వీడియోల మీద వీడియోలు పెట్టినాం, మేము పెట్టిన వాళ్ళమే కానీ అప్పుడు ఆవేదన ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని బట్టి మళ్ళీ దీని చూసి బాధ అనిపిస్తుంది. కీరవాణి ఎందుకన్నా చేయటం? ఎవరు చేయాలి? తెలంగాణలో ఎంతమంది లేరు, ఎవరైనా చేయొచ్చు. ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు అన్నా. ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు. ఒక్క సంగీత దర్శకుడు ఏందన్నా? ఇవి ఎంతమంది లేరన్నా? నేను 10 మందిని చూపిస్తాను. నేను అడుగుతున్నా కదా, ఒక్క సంగీత దర్శకుని, కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు. తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. ఒక్కొక్క అసలు వాస్తవానికి భారతదేశ వనిత కూడా కాదు పాపం. టెక్నికాలిటీస్ అన్నవి. ఒక 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 ఇటలీకి చెందిన అమ్మాయి, ఆమె ఇచ్చిన స్వతంత్రము, ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సమ్మరమైనప్పుడు ఒక అనుభవము అంటాము. నేను సినిమా కూడా చూడలేదు అయినంటే. సినిమా మన దగ్గర చేస్తాము. ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు 100,000 మంది ఉన్నారు. ఆ పాటలు కూడా క్యాసెట్ కాదన్న, సినిమా చేశాడు. రవి కళ్యాణ్ సినిమా బ్రహ్మాండంగా చేశాడు. అర్జున్ ఉన్నాడు, రవి కళ్యాణ్ ఉన్నాడు. అంతగా తండ్రి నీ సినిమాకు పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా. నీ సినిమా కదా నాది, నీ సినిమా అయితే అసలు పట్టించుకోను. నువ్వు సినిమా తీసి కీరవాణ్ణి పెట్టుకో, రహమాన్ని పెట్టుకో అని పట్టుకో. తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా, మాకు సంబంధం లేదా? నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేను. ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు. ఆమె ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్న తెలంగాణ రాష్ట్రం. అయినా మనం దాని సంబరాలు పడుతున్నాము. ఆ పాట మా ఆత్మగౌరవం. దాన్ని ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే మేము చూడలేము. ఆత్మగౌరవానికి నువ్వు తినే పిడికడు మెతుకులు ఉంటాయి కదా, అది ఏ ప్రాంతం పండించినోడు ఇప్పటికి ఎవడు చెప్పాడు? ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పాడు? దానికి దీనికి ఏం సంబంధం అన్న? అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా. ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి. అట్లయితే అట్లా అనుకుందాం. మరి సోనియా ఇచ్చిన తెలంగాణను అది ఇట్టది మాకెందుకని వదిలేస్తారా? మరి తెలంగాణ కదన్నా, ఢిల్లీలో ఎవరున్నా చేయాలి. అది టెక్నికాలిటీ. ఇది ఆత్మగౌరవం వేరు, టెక్నికాలిటీ వేరన్నా. ఇది కూడా టెక్నికాలిటీ వేరు, ఆత్మగౌరవం వేరన్నా. రైట్, దీని గురించి మీరు ఏం చెప్తారు? అక్కడ ఇది అందశ్రీ గారి పర్సనల్ సాంగ్ అయితే వేరు. 4 కోట్ల ప్రజలు ఓన్ చేసుకున్న తెలంగాణ గీతం స్వరాష్ట్రంతో, స్వాభిమానంతో, స్వయం పాలనలో ఆత్మగౌరవం ఉండాలనే ఆంధ్రోళతో కొట్లాడినాం. కీరవాణి గారిని కించపరచడం కాదు, అగౌరవపరచడం కాదు, కీరవాణి గారిని తక్కువ చేయడం కాదు. కీరవాణి గారు అంతర్జాతీయ స్థాయిలో స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు మన అమ్మ పాడే జోలపాట ఐశ్వర్యరాయ్ తన బిడ్డకు పాడుతుందని చెప్పి ఐశ్వర్యరాయ్ అందంగా ఉందని మనం చెప్పలేం కదా. మన అమ్మ ఎల్లమ్మైనా పుల్లమ్మైనా పెంటమ్మైనా అమ్మ పాడే జోల పాటనే మనకి ఇలా అమ్మ పాట మీద చూస్తున్నారు. ఎవరి తల్లి వాళ్ళకి గొప్పది. కాకి పిల్ల కాకి ముద్దు అంటారు. ఎవరి ఊరు వారికి గొప్పది. కన్న తల్లి సొంత ఊరు. ఇలా తెలంగాణ ఉద్యమమే మా రాష్ట్రం మాకు కావాలి, స్వయం పాలన ఉండాలి, ఆత్మగౌరవం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి. తెలంగాణ ప్రజలకి చాలా ఏం తెలియదు. సినిమాలో క్యారెక్టర్లు ఇచ్చి చాలా అవమానం చేశారు. యాదగిరి, దాదాగిరి, భువనగిరి, దాదాగిరి అని చెప్పి నూతన్ ప్రసాద్ పెట్టి చాలా సార్లు కమెడియన్ వేషాలు, రౌడీ వేషాలు వేసిరని మనం చేసినాం. పోతన ధిక్కార కవి. ఈ తెలంగాణ మీద ఒక ధిక్కార కవి అంటే మా తరం ధిక్కార కవి అందశ్రీ గారే. ఆయనకి పాదాభివందనాలు. కానీ మరి ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారు ఇద్దరు కలిసే డిసైడ్ చేసిర్రా కీరవాణిని పెడితే మరి తెలంగాణ ప్రజల నుంచి వచ్చే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అనే విషయం వీళ్ళు ఆలోచించలేదా? పాట గొప్పగా ఉండాలి, పాటకి మంచి మ్యూజిక్ ఉండాలనే యూజ్ చేశారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు తీసుకోలేదా అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి ప్రజలకి. ఒక పార్టీ ఏమో మేము తెలంగాణ తెచ్చినామంటున్నారు, ఒక పార్టీ తెలంగాణ ఇచ్చినామంటున్నారు. మరి సచ్చిన 1200 మంది పీనుగుల పరిస్థితి ఏంది? తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఏంటి? ఇక్కడ సోనియా గాంధీ ఇటలీ నుంచి తీసుకొచ్చో, ఢిల్లీ నుంచి మార్కెట్లో కొనుక్కొని వచ్చి తెలంగాణ ఇయ్యలే, లేదా కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచి భుజాన్ని ఎత్తుకొని తీసుకురాలే.
ప్రజలు 3.5 కోట్ల మంది తెలంగాణ కావాలని 1952 ముల్కీ ఉద్యమంలో, 1969లో జై తెలంగాణ ఉద్యమము, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో మా నాన్నలు, మా తండ్రులు, మా పెదనాన్నలు, మా ముందు తరం వాళ్ళు, 3 తరాల వాళ్ళు మిలిటరీ కాల్పులకు బలైనరు, పోలీసులలో ఎన్కౌంటర్లలో బలైపోయారు, నయీం లాంటి చంద్రబాబు నాయుడు మూటాల చేతిలో బలైపోయారు. తెలంగాణ వచ్చినాక 1200 మంది చచ్చిపోయారు. మరి ఇచ్చిన వాళ్ళు తెచ్చిన వాళ్ళే ఇంత చేస్తే సచ్చిన వాళ్ళ గురించి ఎవడు మాట్లాడాలా? మా తెలంగాణ కోసం చచ్చిపోయిన అమరవీరుల గురించి, విద్యార్థి ఉద్యమకారుల గురించి, వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. ఇచ్చింది ఎవడు కాదు, తెచ్చింది ఎవడు కాదు. ప్రజలు కావాలని కొట్లాడారు కాబట్టి ప్రజల త్యాగాల ఫలితము, అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రము. ఈ ఆత్మగౌరవ ఫలం అనేది ప్రతి చోట మా స్వయం పాలన ఉండాలనే కదా. మరి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి ఎందుకు, కేసీఆర్ ఎందుకు? మేము కూడా ఇంకా అద్భుతమైన పరిపాలించేటోళ్ళు ఐక్యరాజ్య సమితిలోనో పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. జయప్రకాష్ నారాయణ వీళ్ళందరికన్నా తెలియగలడు. మరి జయప్రకాష్ నారాయణ ముఖ్యమంత్రి చేస్తే అయిపోద్ది కదా. అందశ్రీ మాటలు కరెక్ట్ అంటారా? నేను అందశ్రీ గారిని గౌరవిస్తూనే ఎవరు మాట్లాడినా, అందశ్రీ మాట్లాడిండా లేకపోతే శ్రీశ్రీ మాట్లాడిండా కాదు, ఎవరు తప్పు చేసినా తప్పే. అది రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, అందశ్రీ అయినా. అందశ్రీ గారికి సాహిత్యానికి ఆయనకున్న సరస్వతి, జ్ఞాన సరస్వతి ఆయన నాలుక మీద నాట్యం ఆడుతుంటుంది. ఆయన అలవోకగా చెప్తుంటాడు, కాలకవి, కాలజ్ఞాని కవి. ఆయన వ్యక్తిగత గౌరవానికి ఎటువంటి భంగం లేకుండానే మ్యూజిక్ విషయంలో ఆయన కమిటీకి వదిలేయాల్సి ఉండే. రేవంత్ రెడ్డి గారు, అందశ్రీ గారు చేసిన తప్పేందంటే వాళ్ళిద్దరు కలిసే డిసైడ్ చేసి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ప్రజల్లో వ్యతిరేకత రాగానే అది నాకు సంబంధం లేదు, అది మొత్తం అందశ్రీ గారే చేసి అంటున్నారు. అట్లా కాదు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నీ ఆలోచించాలి కదా. ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి ఒక మ్యూజిక్ డైరెక్టర్ తీసుకొచ్చి తెలంగాణ జాతి గీతానికి మ్యూజిక్ డైరెక్టర్గా పెడితే మరి ప్రజల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా అనే విషయం ఆలోచించకపోతే మరి ఈ పాలకులకి తెలంగాణ సోయి ఉన్నట్టా లేనట్టా? అంటే రేవంత్ రెడ్డి స్పందించి నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదన్న ఒక స్టేట్మెంట్ కూడా అన్నారు. దాని గురించి ఏం చెప్తారు? మరి ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 3-4 సార్లు కీరవాణి స్టూడియోలో ఫోటోలు వచ్చినాయి. కీరవాణి గారికి, ముఖ్యమంత్రి గారు ఎదురుగా కీరవాణి గారు, రాఘవేంద్రరావు కూర్చొని కమిటీలు అన్ని కూర్చున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి తనకు సంబంధం లేదంటున్నాడంటే అక్కడ ఏదో తప్పు జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తప్పు జరగకపోతే నాకు సంబంధం లేదు అన్నాడు కదా. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి నాకు సంబంధం లేదంటున్నాడు. అదే ప్రజలందరూ చప్పట్లు కొడితే నేనే చేసినాను. ఈ రాజకీయ నాయకులు ఎట్లుంటారంటే మంచి పేరు వస్తే వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు, ప్రజల నుంచి వ్యతిరేక వస్తే, చెడ్డ పేరు వస్తే పక్కన మీద వస్తారు. ఇవాళ అందశ్రీ భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారా మరి వీళ్ళు? లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద ఎవరైనా ఒత్తిడి ఉంది, ఆంధ్ర వాళ్ళ ఒత్తిడి? రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న పొరపాటు జరిగింది, అవును ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, నేను మార్చుకుంటున్నా అంటే తప్పేముంది? అంత ఇగోకి పోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పాట రేవంత్ రెడ్డి అన్నకైనా అందశ్రీ గారికైనా పాట మంచిగా రావాలనే కోరికతో ఆస్కార్ అవార్డు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుండొచ్చు, తప్పు లేదు అసలు, పెట్టుండొచ్చు. అయితే బాగానే ఉంది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత అవును మా తెలంగాణ ప్రజలు ఇంకా వ్యతిరేకత చేస్తున్నారు కాబట్టి మేము మార్చుకుంటున్నామంటే అక్కడ కీరవాణి గారికి పోయేది ఏం లేదు, రేవంత్ రెడ్డి గారికి పోయేది ఏం లేదు, అందశ్రీ గారికి కూడా పోయేది ఏం లేదు. అనవసరమైన ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి ఇలా రేవంత్ రెడ్డి గారికి జీవితాంతం ఆ మచ్చ ఉంటుంది. ఇక్కడ ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని సహించరు. మెరిట్ ప్రకారం వేరే సాంగ్ అయితే కీరవాణితో చేయించిన తప్పు లేదు. ఇది మొత్తం ప్రజలందరూ మా పాటకి, మా అమ్మ పాటకి, మా నేల తల్లి పాటకి, మా అందశ్రీ పాటకి మా మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలని కోరుకుంటున్నప్పుడు ప్రజల కోరికల్ని మనం గౌరవించాలి కదా. పాలకులు అన్నప్పుడు ఇది రాజరికం కాదు కదా. రాజు తనకు నచ్చినట్టు పరిపాలిస్తే కుదరదు కదా. రేవంత్ రెడ్డి అన్న కూడా మంచి చేయబోయి ఇరుక్కురాడు అనిపిస్తుంది. దీనికి అందరికీ కూడా ఒకటే ఏంటంటే ఆయన అపరిపక్వత, అవగాహన లోపం. ఉద్దేశం మంచిదే అయినా కూడా ఆపరేషన్ కరెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మెకానిక్స్, అడ్మినిస్ట్రేషన్ డైనమిక్స్ కూడా తెలవాలి. అన్ని వర్గాల ప్రజలని సంతృప్తి పరిచే విధంగా పాలన చేయడమే పాలకుల యొక్క గొప్పతనం.